పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల కలిగే ఇబ్బందులపై 99 టీవీ ప్రచురించిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పెదగార్లపాడులో ఉన్న చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ, తంగేడులో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల స్థానికులు, రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పొలాలపై దుమ్ము పడటంతో ఆ పంట పొలాలని పరిశీలించారు. అనంతరం అక్కడ ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల బీటలు వారిన ఇళ్లను వారు పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ లోపల అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. ఫ్యాక్టరీ సమీపంలో 32 ఎకరాల ఎన్విరాన్మెంట్ భూములను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఫ్యాక్టరీ వల్ల పడుతున్న ఇబ్బందులపై స్థానికుల దగ్గర నుంచి వినతి పత్రాలు సేకరించారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, నివేదికను అందజేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆర్డీఓ. ఇది యామారం వాళ్ళది, వాళ్ళ పేరు వచ్చేసి ఎంత బ్లాక్ ఉన్నది మనకి చెట్టినాడు సిమెంట్, భవ్య సిమెంట్ అని చెప్పి రెండు కొనుక్కున్నాయండి. చెట్టినాడు సిమెంట్ వచ్చేటప్పటికి తెక్కెళ్ళపాడు, పెదగార్లపాడు విలేజ్లో కవర్ అయ్యింది. అట్లాగే మనకి భవ్య సిమెంట్ వచ్చేటప్పుడు తంగేడ విలేజ్లో కవర్ అయ్యింది. అక్కడ మనం ప్రధానంగా ఈరోజు మనం చూసిన చెట్టినాడు సిమెంట్ సంబంధించిన ఈ తెక్కెళ్ళపాడు, మన పెదగార్లపాడు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అంటే రైతులకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. ఆ డస్ట్ పడి ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాము. అది మొన్న 18వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్, చెట్టినాడు మేనేజ్మెంట్, సిమెంట్ మేనేజ్మెంట్, భవ్య సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది నసరాపేటలో. దాంట్లో ఇచ్చిన సూచనల మేరకు ఆ టీమ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఈ కన్సర్న్ ఎవరైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఈ ఉన్నాయో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఈరోజు మనం ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఎలా ఉందనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక